సినిమాలంటే టాలీవుడ్లో గుర్తొచ్చే హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఆయన సినిమాల్లో ఉండే యాక్షన్ మాస్ అంశాలు ఫ్యాన్స్కు ఎంత హైప్ ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం బాలయ్య ఒక్కరే యాక్షన్తో థియేటర్లను షేక్ చేయగలరు. అలాంటి బాలయ్యకు బోయపాటి లాంటి డైరెక్టర్ తోడైతే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఊహకు అందడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలోనే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో 3 సినిమాలు రాగా ఆ 3 సినిమాలు బాలయ్య ఫ్యాన్స్ను మాత్రమే కాకుండా సదరు మూవీ లవర్స్ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో ఇప్పుడు అఖండ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. అఖండ 2 మూవీపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అఖండకు సీక్వెల్ కావడం, దానికి తోడు బాలయ్య బోయపాటి కాంబో కావడంతో మొదటి నుంచే ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్కు మరో 2 నెలలు కూడా లేకపోవడంతో మేకర్స్ దీపావళి నుంచి అఖండ 2 ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారట. డివోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఈసారి మరిన్ని డివోషనల్ అంశాలను జోడించారట. అఘోరాలు, వారి శక్తులు, హిమాలయాల్లో వారి ప్రభావంతో పాటు అఘోరా బాలయ్యకు సంబంధించి మరిన్ని పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ను పెట్టారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆది పినిశెట్టి బాలయ్య మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో డిజైన్ చేశారట యాక్షన్ కొరియోగ్రాఫర్లు. నార్త్ను దృష్టిలో పెట్టుకుని వారిని అట్రాక్ట్ చేసే కొన్ని ప్రత్యేక అంశాలను ఈ సినిమాలో పెట్టారని అంటున్నారు. అంతేకాదు ఈసారి అఖండ 2 పబ్లిసిటీని నార్త్లో స్పెషల్ ఫోకస్ చేయనున్నారట. డివోషనల్ సినిమాలను నార్త్ ఆడియన్స్ ఏ రేంజ్లో ఆదరిస్తారో తెలిసిందే. అందుకే ఈసారి నార్త్ మార్కెట్పై దృష్టి పెట్టి వారు కోరుకునే ఎలిమెంట్స్ను ఉండేలా చూసుకున్నారట. అఖండ టైంలో కేవలం తెలుగు రాష్ట్రాలపైనే ఫోకస్ చేసిన టీం ఈసారి ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ను చేసి కాంతారా, జై హనుమాన్, కార్తికేయ, మిరాయి సినిమాలకు దక్కిన ఫలితాన్నే అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 5న పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో మంచి టాక్ వస్తే అఖండ 2 రికార్డులు సృష్టించే వీలుంది.